గారు అనేది వాదన దయచేసి మీరు తగ్గించుకోవాలని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి. సింగళూరు వెంకటేష్ గారు, శవ రాజకీయాలకి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తెరలేపారు అనేది బీజేపీ నాయకులకి వాదన, అదేవిధంగా జనసేన వాదన కూడా అదే. ఇప్పుడు వినుకొండలో జరిగినటువంటి మారణకాండ ఏదైతే ఉందో, ఏ రకంగా మీడియా చిత్రీకరిస్తుండగానే ఒక పక్కన వీడియో కవరేజ్ జరుగుతూ ఉండగానే ఎలా నరికి చంపాడు వ్యక్తి అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆపోజిట్ పార్టీ అతను జనసేన పార్టీకి సంబంధించిన వాడా, బీజేపీ పార్టీకి సంబంధించిన వాడా, లేకపోతే మరో తెలుగుదేశం పార్టీ అధికార పార్టీకి సంబంధించిన వాడా అనేది పక్కన పెడదాం. చనిపోయింది మాత్రం వైఎస్ఆర్సీపీ కార్యకర్త అనేది ప్రస్ఫుటంగా తెలుస్తున్నటువంటి విషయం. ఈ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి నిన్నటి వరకు లేకపోతే మొన్నటి వరకు ఏం చెప్పారు, బెంగళూరు వెళ్తే కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతున్నాడు, లేకపోతే అక్కడ కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరగడానికి వెళ్ళాడు అని చెప్పేసి అని అన్నారు. పులివెందులు వెళ్తే తాడేపల్లి ప్యాలెస్ వదిలేసి పులివెందులు పారిపోయాడు అని చెప్పేసి అని, అది కూడా ఇక్కడ రాజకీయ విమర్శలు కామలండి, వాటికి వీటికి మీరు కాబట్టి ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి కార్యకర్త చనిపోయినప్పుడు ప్రజల్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు దీని ఏదో రాజకీయంగా శవ రాజకీయాలను, లేకపోతే బీజేపీ వారు చెప్పినట్టు గుళ్ళం మీద దాడి జరిగింది ఆ రోజు ఏ చర్య తీసుకోలేదని మత రాజకీయాలు చేయాల్సిన ఉద్దేశం లేకపోతే ఆ కర్మ వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితే లేదు. కార్యకర్త చనిపోయాడు, అతన్ని పరామర్శించడానికి వెళ్లారు. అతని కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు ఇప్పుడు రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్క మాట చెప్పొచ్చు, ఒక్కొక్కళ్ళు ఇద్దరు తాకి కొట్టుకున్నారంటారు. వెంకటేష్ గారు వెంకటేష్ గారు వెంకటేష్ గారు వెంకటేష్ గారు పరామర్శించడానికి, కార్యకర్త కుటుంబానికి పరామర్శించడానికి వెళ్ళిన వ్యక్తి ఏ విధంగా బిహేవ్ చేయాలి? అక్కడికి పథకాల గురించి ఎవరైనా మాట్లాడతారా? మీరు వెళ్ళిన సందర్భం ఏంటి? అమ్మఒడి గురించి, అమ్మక వందనం గురించి, పథకాల గురించి మాట్లాడే సమయం అది అంటే అది రాజకీయ లబ్ధి పొందడం కోసం కాదా? దానికోసం అసెంబ్లీలో మాట్లాడండి పథకాల గురించి. ఒక మృతుడి యొక్క బాధితుడి యొక్క తల్లి దగ్గర పథకాల గురించి మాట్లాడాల్సిన అవసరం వినండి బ్రహ్మనాయుడు గారు, అక్కడ సుమారుగా 45 నిమిషాల పాటు జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్ లేదా ఆ పరామర్శ కార్యక్రమంలో 45 సెకండ్ల ఒక వీడియోని బయటకు తీసుకొచ్చి దాన్ని రాజకీయం చేయడానికి సుమారుగా 300 యూట్యూబ్ ఛానల్స్ తో అధికార పక్షం, ఒకప్పటి ప్రతిపక్షం, ఈ రోజు అధికార పక్షం రెడీగా ఉంది. కాబట్టి వాళ్ళకి ఏది కావాలో అక్కడ దాన్ని ట్రిమ్ వేసుకునేటువంటి పరిస్థితి. అక్కడ ఏం మాట్లాడాలి, ఏం చేయాలి అనేది తెలియనటువంటి వ్యక్తి ఏం కాదు. సుమారుగా 15 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో ప్రతిపక్ష నేతగా, అధికార పక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ టీవీ డిబేట్ లో కూర్చున్న మీరు నేను చెప్పాల్సిన అవసరం లేదు. లేకపోతే అతను వెళ్ళి అక్కడ ఏం మాట్లాడాలి అనే దానికి ఆ కుటుంబ సభ్యులు చెప్తే మనం ఏదైనా సరే రియాక్ట్ కావాలి. అదేంటంటే మమ్మల్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు చెప్తారు సార్? వాళ్ళని పరామర్శించే వ్యక్తి గురించి వాళ్ళు చెప్తారా? బాధితుడి తల్లితోటి మాట్లాడిన మాట వాస్తవం కాదా? ప్రెస్ మీట్ 45 నిమిషాలు పక్కన పెట్టండి. బాధితుడి తల్లితోటి పరామర్శలో కూడా జరిగినటువంటి ఈ ప్రభుత్వం చేసినటువంటి మోసాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చెప్పడం జరిగింది. అదే అతని వే ఆఫ్ స్టైల్, అతని ఎక్స్ప్రెషన్ అతను చెప్పారు. దాన్ని ట్రిమ్ చేసి కొంతమంది రాజకీయంగా ఆ పార్టీని ట్రోల్ చేసే కొన్ని ఛానల్స్ ఉన్నాయి, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళ పని అదే, ఎవరి జాబ్ వాళ్ళు చేస్తున్నారు, నేనే కాదన్నాను. కాకపోతే దాన్నే ప్రయారిటీగా తీసుకుని ఇక్కడ వినుకొండ నుంచి అక్కడికి వెళ్ళి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ప్రజల యొక్క వాళ్ళని ఈ పథకాల గురించి మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు, విమర్శించడానికి వెళ్ళాడని మాట్లాడడం అనేది ఇది ఒక రకంగా అవమానించడమే. ఆ మృతుని కుటుంబ సభ్యులకి జరిగినటువంటి లాస్ ని అవమానించడం లాంటిదని చెప్పేసి జరిగిన సంఘటనల్ని అందరూ ఖండించారు. బాధితుల మీద చర్యలు తీసుకోవాలని స్థానిక శాసనసభ్యులు చెప్పారు, స్థానికంగా ఉండేటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు చెప్పారు, హోంమంత్రి చెప్పారు. అందరూ ఎవరో కూడా వీటిని ఎవరు సమర్థించరు. అయితే జరిగినటువంటి వాటిని ఏం జరిగింది అనే దాన్ని సమీక్షించుకొని ముందుకు వెళ్ళాలి, కానీ దాన్ని రాజకీయంగా వాడుకొని మళ్ళీ జనాల్ని రెచ్చగొట్టి ఏదో జరిగిపోతా ఉంది, వైకాపా వారిని టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు చంపేస్తా ఉన్నారనేటువంటి ఒక వాదనని తెర మీద తీసుకొస్తే ప్రజలు ప్రశాంతంగా ఉండగలరా? రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుందా? ఇప్పుడు రాజకీయంగా వాడుకోవాలంటే దానికి వేరే పద్ధతులు ఉంటాయి. రాజకీయంగా శవ రాజకీయాలు చేయాలంటే దానికి వేరే పద్ధతులు ఉంటాయి. వినుకొండ చేయాల్సిన పని లేదు. అదే ఇక్కడ రాష్ట్ర రాజధాని ఏదైతే అమరావతి రాజధాని అని చెప్పేసి అంటున్నారో, రాజధానిలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముట్టడికి కాల్ చేయొచ్చు.
రాజకీయాలు చేయాలంటే అలా చేయాలి. అతని దగ్గరికి వెళ్ళి అతని కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఎన్ని 30 తిప్పలు పెట్టారు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రిని. రైట్ వెంకటేష్ గారు, సమయం లేదు. శాంతిప్రసాద్ గారు కంక్లూజన్ ఇవ్వండి సార్. ఇప్పుడు మా వాడు ఏం చెప్పాడంటే ఆ శవం దగ్గరికి వెళ్ళి పథకాల గురించి మాట్లాడుతూ సన్నాసితత్వం అని మా వాడు చెప్తున్నాడు. సన్నాసితత్వం చేసినాడు ఎవడో ఇక అందరికీ తెలుసు ప్రపంచానికి. అక్కడ యూట్యూబ్ ఛానల్స్ నువ్వు చేయండి, అక్కడ చూపించలేదుగా. అదే చెప్తుంది 45 నిమిషాల కార్యక్రమంలో 45 సెకండ్లు గాలిపోగు చేసి గోల చేయడం అనేది తెలుగుదేశం పార్టీకి సహజంగా ఉన్నటువంటి లక్షణం. దాన్ని మీరు కూడా భుజాన్ని వేసుకు తిరుగుతానంటే నువ్వు పరామర్శకెళ్ళినాడు అటువంటి సన్యాసి మాటలు మాట్లాడకూడదు. ఇక అక్కడికి వదిలేసేయండి. పోతే ఆగాలిక, ఇక ఆగాలిక, మీరు ఆగాలిక, మీరు ఆగాలి. మీ టర్మ్ వచ్చినప్పుడు నేను మాట్లాడాల, ఆగాలిక. ఇక పోతే ఆ చనిపోయిన కుటుంబం నీ పార్టీ కార్యకర్తలు 1 లక్ష రూపాయలు వాళ్ళకి ఏమన్నా గౌరవంగా ఇచ్చావా కుటుంబానికి? ఇప్పుడు మీ పార్టీ లాగా ఉండదు సార్. నేను అడుగుతున్నా, మీ పార్టీ లాగా ఉండదు అన్ని పార్టీల్లో. గుర్తు పెట్టుకోండి, వచ్చిన వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఇచ్చాం, 10,000 ఇచ్చాం, 10 లక్షలు ఇచ్చాం అని చెప్పేసి చెప్పుకోవాల్సిన కర్మ అగత్యం అన్ని పార్టీలకు ఉండదు. మీరు ఎగ్జిస్టెన్స్ కావాలి కాబట్టి మీరు సంపాదించిన 10 రూపాయలు 1 రూపాయి తీసి దాన్ని క్యాష్ చేసుకునే పార్టీ మీది. మీ పార్టీ లాగా మేము 10 రూపాయలు ఇచ్చామని చెప్పుకోవాల్సిన కర్మ అన్ని పార్టీలకు ఉండదు. దయచేసి నేను రాగానే 1 లక్ష రూపాయలు ఇచ్చాను, లేకపోతే రాగానే 10 లక్షలు ఇచ్చాను, నువ్వు అనవసరంగా కండ వేసుకున్నా అధికార నువ్వు కొద్దిగా ఇకపోతే 1 లక్ష రూపాయలు ఆ రోజు 300 మంది ఇచ్చావుగా, సెంటర్ సరిపోతుందని చెప్పి చెడ తిరుగుతూ అధికారం కోసం. ఈ రోజు మరి ఎందుకు ఇవ్వలేకపోయావు? నిజంగా అక్కడ మీరు అన్నట్టు వ్యాలిడ్ పాయింట్ శాంతిప్రసాద్ గారు. వచ్చినటువంటి మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ తలా 1 లక్ష రూపాయలు ఇచ్చిన ఆ కుటుంబానికి చాలా భరోసా ఉండేది. తలా 1 లక్ష. అక్కడ ఉన్న బొల్లా బ్రహ్మనాయుడు గారు కానీ లేకపోతే అక్కడికి వెళ్ళినటువంటి ఎవరైతే మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ తలా 1 లక్ష ఇస్తే బాగుంటుంది. శాంతిప్రసాద్ వెంకటేష్ గారు ఆగండి ఒక్క నిమిషం. 1 లక్ష రూపాయలు లేదు, 10,000 రాకుండా నిరోధించారంట. ఎంపీని ఎవడు మిథున్ రెడ్డిని నియోజకవర్గం రాకుండా ఇచ్చిన మరి రఘురామకృష్ణరాజు చేసిందేంటి? ఎవడతను వైసీపీ ఎంపీ, అతను 2024 ఎన్నికల వరకు అతను వైసీపీ ఎంపీ కాదు. మరి అల్లూరు సీతారామన్ సభకు ప్రధానమంత్రి సభ పాల్గొని వస్తారంటే అతను ఏ రకంగా చేశారు? మాటలు సిగ్గులేని మగతనం వల్ల మాట్లాడబాకండి. మీరు మాట మీద నిలబడి ఒక స్థాయి మీద నిలబడండి. మీకు మగతనం ఉంటే అసెంబ్లీ రఘురామకృష్ణరాజు గారు అంశం అది అయిపోయిన అంశం. కానీ వెంకటేష్ గారు ఇక్కడ శాంతిప్రసాద్ గారు మీరు నిజంగా చాలా వ్యాలిడ్ పాయింట్ ఈ రోజు లేవనెత్తారు. పరామర్శించడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైకాపా ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ తలా 1 లక్ష రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చినట్లయితే ఈ రోజు ఆ కుటుంబం చాలా ధైర్యంగా భరోసాతో ఉండేది. ఆ బిడ్డను కోల్పోయిన ఆ కుటుంబం ఈ వైకాపా ప్రజాప్రతినిధులు తలా 1 లక్ష రూపాయలు గత ప్రభుత్వంలో కోట్ల రూపాయలు సంపాదించుకున్న ఈ పెద్ద మనుషులు తలా 1 లక్ష రూపాయలు ఇస్తే బాగుండేది అనేది శాంతిప్రసాద్ గారి అభిప్రాయం. నిజంగా అది మంచి అభిప్రాయం కూడా. బ్రహ్మనాయుడు గారు పార్టీ కార్యకర్తలకి ఏ విధంగా అండగా ఉండాలి, పార్టీ కార్యకర్తలను ఏ విధంగా కాపాడుకోవాలి అనేది వాళ్ళ పార్టీ కన్నా సీనియర్ పార్టీ కాబట్టి అతనికి తెలుసు. ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రికి తెలుసు. రెండోది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఇంతకు ముందు ఈ టైప్ ఆఫ్ కల్చర్ లేదు. మీడియా ముఖంగా 1 లక్ష రూపాయలు ఇవ్వటం, 10 లక్షలు ఇవ్వటం, పప్పు బెల్లాలు పంచినట్టు డబ్బులు పంచినట్టు కార్యక్రమం దాన్ని ప్రసార మాధ్యమాల్లో మా నాయకుడు అన్ని డబ్బులు ఇస్తాడు, మా నాయకుడు ఇన్ని డబ్బులు ఇస్తాడు అని ఈ కల్చర్ ని ప్రచారం చేసుకునేటువంటి ఒక కల్చర్ ఇంతకు ముందు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేసుకున్నారు కదా. శాంతిప్రసాద్ గారు వెంకటేష్ గారు ఈ కల్చర్ అంత ముందు లేదన్నారు. రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక చనిపోయినటువంటి గుండె పగిలి చనిపోయినటువంటి వారికి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించి తలా 1 లక్ష రూపాయలు ఇచ్చారని ప్రచారం చేసుకున్నారు కదా అప్పట్లో. లేదని ఎలా అంటారు మీరు? అవి సామూహికంగా జరిగినటువంటి యాత్ర.
300 మందికి జరిగిన యాత్ర, మేము కూడా కౌలు రైతులకి తలకో ₹1,00,000 ఇచ్చినప్పుడు శివరాజు ఏం చేస్తున్నాడనే మాట్లాడలేదు. మేము మాట్లాడామా? 3,000 మందికి 30 కోట్ల రూపాయలు తన సొంత ధనాన్ని నేను పంచుతున్నాను అన్నప్పుడు మేమేమన్నా మాట్లాడామా? మంచిదే కదా. ఇప్పుడు వినుకొండ వెళ్ళి రషీద్ చనిపోయాడు కాబట్టి రషీద్కి మేము ₹1,00,000 ఇచ్చామో 10 లక్షలు ఇచ్చామో చెప్పకపోతే మీకు మీరు దాన్ని రాజకీయం చేయడం అవసరమా? వ్యక్తి పోయినాడు మీరు ఇచ్చే ₹1,00,000 సమయం లేదండి. 10 లక్షలు అక్కడ బొల్లా బ్రహ్మనాయుడు వెంకటేష్ గారు వినండి. శాంతి ప్రసాద్ గారు మంచి అంశాన్ని లేవనెత్తారు. బాధితులకి నష్టపరిహారం కూడా ఇస్తే చాలా బాగుండేది. ఖచ్చితంగా కాపాడుకునే బాధ్యత వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉంటుంది. వాళ్ళు అన్యాయం చేసినప్పుడు మాట్లాడాలి. సమయం లేదండి, దయచేసి ఆగాలి. అసలు ఈ అసెంబ్లీ సమావేశాలకి మరి జగన్మోహన్ రెడ్డి గారు హాజరవుతారా లేదా, హాజరైనా వారేం మాట్లాడతారు, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటామనేటువంటి చర్చ నడుస్తుంది వారి పార్టీలో. అది నిజంగా జరుగుతుందా, లేకపోతే అసెంబ్లీలో వారి వాణిని వినిపిస్తారా, వినిపించే అవకాశం అధికార పార్టీ ఇస్తుందా ఏంటి అనేది చూద్దాం, వెయిట్ చేద్దాం ఈ సాయంత్రం వరకు. రైట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. సింగళూరు వెంకటేష్ గారు, సింగళూరు శాంతి ప్రసాద్ గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, అందరికీ పేరు